కుప్పం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో తిరుపతి గంగమ్మ ఆలయ నూతన పాలకవర్గ సభ్యులకు బుధవారం సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన పాలక మండలి సభ్యులకు శాల్వా కప్పి టీటీడీ డైరీలను అందచేసి సన్మానించారు. అనంతరం నూతన పాలక మండలి సభ్యులకు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యులు శాంతారావు, తెలుగుదేశం పార్టీ విస్తరణ కమిటీ విభాగం అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు, మున్సిపాలిటీ అధ్యక్షులు రాజ్ కుమార్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సోదరులకు, అదేవిధంగా నా తోటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఉన్నారు. పేరు పేరు నమస్కారాలు. ఇప్పుడే ఎంతో చక్కగా ఇక్కడ పవిత్రమైన తిరుపతి గంగమాంబ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనప్రాయంగా ప్రకటించడం జరిగింది. వారందరూ కూడా ఉన్నారు. వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఆదేశించిన ప్రకారం మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి సూచనల ప్రకారం ప్రతి బుధవారం కూడా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ వచ్చేటువంటి అర్జీలన్నీ కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులన్నీ కూడా స్వీకరించి దాని పరిష్కారం కోసం కృషి చేసే కార్యక్రమం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల గురించి, కార్యక్రమాల గురించి, ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల గురించి కూడా ముఖ్య నాయకులందరూ కూడా చర్చించుకునే విధంగా ప్రోగ్రాం చేయాలని చెప్పారు. అదేవిధంగా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో చాలామంది మా మిత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభించాం. అదేవిధంగా కుప్పం నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ ఈ వెనుకబడిన కుప్పం ప్రాంతంలో వరుసగా 8 సార్లు దిగ్విజయంగా ఆయన్ని శాసనసభ్యునిగా గెలిపించడం, మంత్రిగా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ఈరోజు అన్నీ కూడా మంచి పరిపాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం జననాయకుడు పోర్టల్ను ఓపెన్ చేసి నియోజకవర్గ స్థాయి ప్రజలందరికీ కూడా ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ పరిష్కార వేదికగా ఇక్కడ కూడా చాలా చక్కగా కార్యక్రమం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారే ఇక్కడికి విచ్చేసి స్వయంగా వీళ్ళందరికీ కూడా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం, వీళ్ళు ఏ విధంగా ప్రజల్ని సమస్యలు వచ్చిన వాళ్ళంతా కూడా తీసుకోవాలనే విషయం కూడా క్లియర్గా చెప్పారు. అవన్నీ కూడా సజావుగా జరిగే విధంగా మా నాయకులందరూ కూడా మేము ఇక్కడ దాన్ని మానిటర్ కూడా చేస్తున్నాం. ప్రజా సమస్యలు 2 విధాలుగా ఉంటాయి. మీ అందరికీ కూడా స్పష్టత గురించి చెప్తున్నాం. ఏదైతే ప్రభుత్వం విధిగా అర్హతను బట్టి లబ్ధిదారులుగా ఉన్న వ్యక్తులకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు, ఉదాహరణకు రేషన్ కార్డులు కానీ, పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా అర్హులైనటువంటి లబ్ధిదారులకు రాజకీయాలకు అతీతంగా మనం ఇచ్చే కార్యక్రమంలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. అటువంటివన్నీ కూడా సజావుగా ఇక్కడ జరగబోతుంది. అదేవిధంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి పార్టీ నాయకులు సంబంధించిన అభిప్రాయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ CMRF అనేది ఒకటి ముఖ్యంగా ఎక్కువగా వస్తున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ప్రత్యేకంగా మనం నిధులు ఇస్తున్నాం. ఇది అందరూ దయచేసి నేను ఈ సభామూలకంగా మీకు అందరికీ కూడా తెలియజేయడం, ఎవరైతే ప్రజలు ఆరోగ్య సమస్యలు ఉన్నారో నుంచి మనకు ఆరోగ్య సంబంధించినటువంటి హాస్పిటల్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. బ్రహ్మాండంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అదేవిధంగా PES హాస్పిటల్లో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సకల సౌకర్యాలతో ఉన్నాయి. అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా
ఇక్కడ డాక్టర్స్ సహృదయంతో చాలా చౌకగా రోగులకు మనం వైద్య సహకారం అందిస్తున్నారు. ఇవన్నీ వినియోగించుకొని అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ వైద్య సహాయం అనే కార్యక్రమం ఉందో ప్రభుత్వ పరంగా, నెక్స్ట్ అది కూడా వినియోగించుకొని ఏది అందనటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఆధారం లేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రోగులకు మాత్రమే ఈ CMRF ద్వారా లబ్ధి తీసుకురావాలని చెప్పి క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు స్పష్టత చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మా గౌరవ పార్టీ కార్యవర్గం ఏదైతుందో వాళ్ళు కానీ గ్రామ స్థాయిలో ఎవరైతే క్షేత్రస్థాయిలో ఈ ప్రతి ఒక్క లబ్ధిదారుని యొక్క వివరం వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళ నోటీసులో పెట్టి అటువంటి కార్యక్రమాలు చేయాలి. గోకులం షెడ్స్ కానీ లేదా కార్పొరేషన్ సంబంధించిన లోన్స్ కానీ CMRF ఇటువంటిదన్నీ కూడా ఇది పొలిటికల్ గవర్నెన్స్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు 93% స్ట్రైక్ రేట్తో ఇచ్చినటువంటి నిర్ణయం. కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు మనం చాలా చక్కగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు తెలిసి ఇవన్నీ కూడా జరగాలని చెప్పి రిక్వెస్ట్ మేము జననాయకుడు పోర్టల్కి సంబంధించి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ పద్ధతిలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని తెలియజేస్తూ ఈరోజు అందరూ కూడా వచ్చినందుకు పేరు మీద ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పవిత్రమైన గంగమ్మ ఆలయం సంబంధించినటువంటి చాలా పెద్ద బాధ్యత ఇది.